హాయ్ అండి. నేనైతే ఈరోజు మా ఊరికెళ్ళిపోతున్నాను డోన్‌కి. సో, ఎళ్ళే ముందు బ్రేక్‌ఫాస్ట్ చేసి పోదామని స్వీట్ మ్యాజిక్ రెస్టారెంట్‌లో అయితే ఆగాము. బయట నుంచి అంబియన్స్ అయితే చాలా బావుంది. సో, లోపలికెళ్ళగానే ఇలా స్వీట్స్ డిస్‌ప్లేలో ఉంచారు. సో, మెన్యూ తీసుకొని చూస్తున్నాము. కొంచెం రేట్లయితే ఎక్కువనే ఉన్నాయి గానీ ట్రై చేద్దాం అనుకున్నాము. సో, లోపలికి ఎంటర్ అవ్వగానే అంబియన్స్ అయితే చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఆ పెయింటింగ్స్ ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో రెట్రో మ్యూజిక్ పెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది. మేమైతే నెల్లూరు కారం దోస ఆర్డర్ చేసాము. వచ్చేసింది. ఇక్కడ 6 టైప్ ఆఫ్ చట్నీస్ పెట్టారు. దాంట్లో ఒకటి స్వీట్ ఉంది, మంచిగా ఉండే. ఇక్కడ ఎలా అంటే మనకు ప్లేట్లో సపరేట్ గా చట్నీస్ ఏమి ఇవ్వరు. పక్కన టేబుల్లోనే 6 చట్నీస్ వేసారు కదా, అలా ఉంటాయి. మనమే వేసుకొని తినాలి ఏది కావాలంటే అది. సో ఇంకా పూరి తినాలనిపించి ఆర్డర్ చేసాము. 3 పీసెస్ వచ్చినాయి పూరి. టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ కొంచెం స్పైసీగా తినే వాళ్ళకి ఇది సప్పగా అనిపిస్తుంది. నాకైతే సరిపోయింది. సో నెక్స్ట్ అయితే సాంబార్ వడ యాడ్ చేసాము. 3 పీసెస్ వచ్చినాయి వడ. సో మేము ఎక్స్ట్రా సాంబార్ అడిగితే ఇలా పెద్ద జార్లో తెచ్చిచ్చారు. పునుగులు ఆర్డర్ చేసుకున్నాము. క్రిస్పీగా మంచిగా ఉండే. అవుట్డోర్ కదా, వేడి ఉంటుందేమో అనుకున్నా కానీ కూలర్స్ పెట్టి మంచిగా మేనేజ్ చేశారు. నేను డోన్ వెళ్ళడానికి బ్లాబ్లా బుక్ చేసుకున్నాను. సో అబ్బాయి కాల్ చేస్తున్నాడు ఎంతసేపు అండి అని. సో మేము ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. నేను మాక్సిమం బ్లాబ్లానే బుక్ చేసుకుంటాను, ఎందుకంటే కార్ అయితే కంఫర్టబుల్ కదా. వాష్రూమ్స్కైనా టీ బ్రేక్స్కైనా కార్ అయితే కంఫర్టబుల్. బస్లో అయితే మనం అలా ఆపలేం కదా. ప్లస్ బ్లాబ్లాలో మంచి ఫ్రెండ్స్ కూడా అవుతారు. నాకైతే ఇప్పుడు వరకు పోయిన రైడ్స్లో నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు బ్లాబ్లాలో. సో ఈసారి అయితే 2 అబ్బాయిలు ఒక బామ్మ ఎక్కారు. ఇంకా కర్నూలులో లంచ్ చేసుకుందామని హైదరాబాద్ షెఫ్స్లో ఆగాము. టూ మచ్ వెయిటింగ్ ఉంది. అరౌండ్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. ఇంకా మేము తిని బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడింది. స్టార్ట్ అయిపోయాము ఇంకా ఫాస్ట్గా. సో ఫైనలీ మా ఊరైతే వచ్చేసింది. ఇంకా వీళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పేసి నేను వెళ్ళిపోయాను. మా ఫాదర్ వచ్చారు పికప్కి. అస్సలు ఇంటికి రాగానే నాకు అదో వైబ్. అమ్మతో 4 ముచ్చట్లేసి అలా చెట్లు చూసుకుంటూ అలా నేచర్ని చూస్తూ చల్లగాలిని ఆస్వాదిస్తూ టీ తాగుతుంటే ఎంత బాగుంటుందో.